రైతులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీపై అయితే కొత్త మెలిక పెట్టిన రేవంత్ అయితే 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో మనకైతే కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. ఆ కొత్త రూల్స్ సంబంధించి అసలు ఏంటే అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, న్యూస్ అయితే రావడం జరిగింది. టుడే వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ ఏపై అయితే కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 వరకు అయితే 2 లక్షల రూపాయలు అయితే రైతు రుణమాఫీ అయితే ఒకేసారి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే మాట ఇవ్వడం జరిగింది రైతులకు వచ్చేసి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగానైతే వివరించారు. ఆగస్టు 15 వచ్చేసి అయితే వాయిదార్ అప్ టు ఆగస్టు 15 వచ్చేసి అయితే స్పష్టం చేశారు. మరి ఇది సంగతి. దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో చాలామంది అయితే ఇలానైతే అడగడం జరుగుతుంది. రూల్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలోనైతే మీకైతే ఇచ్చిన హామీ ప్రకారం అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఏదైతే 2 లక్షల వరకు అయితే సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికనైతే రూపొందించాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఏవైతే రైతులకు వచ్చేసి 12 పత్రాలు అయితే ఖచ్చితంగానైతే ఉండాల్సి ఉంటుందట. ఖచ్చితంగా ఈ 12 పత్రాలు ఏవైతే ఉన్నాయో మనకు ఏవైతే బేసిక్ ఫామ్లోనైతే ఉండడం జరుగుతుంది. అంటే ఏదైతే మనం రేషన్ కార్డు లేకపోతే ఇలాంటి ఆధార్ కార్డు లేకపోతే మనకి ఇదైతే పట్టా పాస్బుక్ ఇలాంటి ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో ఇలాంటి అయితే కొన్ని అయితే మనకైతే ప్రూఫ్స్ అయితే మనకి ఏదైతే సమాచారం అయితే వ్యక్తిగత సమాచారం కోసం అయితే ఇలానైతే కొన్ని అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పత్రాలు ఏవైతే మీ దగ్గర లేనిచో ఖచ్చితంగా వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటి ఏదైతే ఉందో ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఇలాంటివి అయితే మీరైతే ముందు జాగ్రత్తనైతే మీ వెంటనే అయితే ఉంచుకోండి. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తేదీన వచ్చేసి అయితే ప్రతి ఒక్కరికైతే ఒకే దఫాలో మాఫీ చేస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. మరి ఇది సంగతి. 2 లక్షల రుణమాఫీపై అయితే ఈరోజు వచ్చిన న్యూస్ చూసుకుందాం ఒకసారి. వచ్చేసి టీజీ 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రుణాలు కట్టాలని రైతుల మోసం వెంట పడుతున్న బ్యాంక్ అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో రుణాలతో తెలంగాణ ప్రభుత్వం అయితే చెల్లిస్తుందని అయితే చెప్పడం జరిగింది. రుణాల చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అయితే పేర్కొన్నారు. మరి ఇది సంగతి. రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో ఎవరైతే కస్టమర్స్ని వచ్చేసి లోన్స్ తీసుకున్నారో బ్యాంకులు ఏదైతే ఉందో అధికారులు వచ్చేసి కస్టమర్లను అయితే ఏదైతే రైతులను అయితే మనకైతే ఎలాంటి అంటే నిన్న లేకపోతే ఎలాంటి మాటలు అనరాదని అయితే చెప్పడం జరిగింది. ఇది సంగతి. రైతు రుణమాఫీ గురించి మరిన్ని ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.